శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అయిన సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లైన 4 ఏళ్లకే విడిపోయారు. ఈ జంట బ్రేకప్ ను అక్కినేని అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. విడాకుల తర్వాత వీరిద్దరూ కెరియర్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అంతలోనే సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి బయటపడింది. ఆ తర్వాత సినిమాలకు 1 సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం దూరంగా వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకున్న శామ్ సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక నాగచైతన్య కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే విడాకులైన 3 ఏళ్ల తర్వాత సమంత నాగచైతన్య ఓ ఈవెంట్లో ఒకరికొకరు ఎదురుపడ్డ వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకున్న 3 ఏళ్ల తర్వాత సమంత రుత్ప్రభు తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి ఓ ఈవెంట్ లో కనిపించారు. శామ్ అండ్ చై తమ 2024 స్ట్రీమింగ్ లైనప్ ను ప్రకటించడానికి ముంబైలోని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలలో ఒకటైన తాజా పబ్లిక్ ఈవెంట్ కు హాజరయ్యారు. మార్చి 19న సమంత నటించిన యాక్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ ఉండటంతో సమంత వరుణ్ ధావన్ తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. మరోవైపు అదే ఓటీటీ ప్లాట్ఫారంలో తన రీసెంట్ వెబ్ సిరీస్ ధూతా విజయాన్ని నాగచైతన్య జరుపుకున్నారు. వీరిద్దరూ కలిసి వేదికను పంచుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత ఒకే ఈవెంట్ కు హాజరవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.